గన్నవరం ఇన్ఛార్జ్ డాక్టర్ ఫణి గారికి, ముద్రపోయిన వెంకటేశ్వర గారికి, టీడీపీ పరిశీలకులు గన్నవరానికి, గరికిపాటి శివ గారికి, జేఎస్పీ ఎలక్షన్ కోఆర్డినేటర్ వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మనకు కావాల్సింది ముఖ్యంగా కీలకమైన మనకి విద్య, వైద్యం, ఉపాధి, సాగునీరు, తాగునీరు, లా అండ్ ఆర్డర్. ఇక్కడున్న గతంలో 2014లో నేను తెలుగుదేశం పార్టీకి, భారతీయ జనతా పార్టీ కూటమికి నేను మద్దతు తెలిపినప్పుడు వల్లభనేని వంశీ గారు నాకు చెప్పడం గుర్తుంది. ఎప్పుడు ఓటయ్యని ప్రాంతాల్లో కూడా మీరు చెప్పడం వల్ల నాకు ఓట్లు పడ్డాయి అని చెప్పి మనస్ఫూర్తిగా చెప్పారు. అతను చాలా హేతు ఉన్న నాయకుడు, వివేకం ఉన్న నాయకుడు, ప్రజలకు అండగా ఉన్న నాయకుడు అనుకున్నాను. కానీ ఈ రోజున విభేదాలు ఉండొచ్చు. నేను చంద్రబాబు గారితో విభేదించాం, చింతమనేని ప్రభాకర్తో విభేదించాం. ఎక్కడా కూడా పాలసీ దాటి వ్యక్తిగతంగా కానీ ఒక్క మాట మాట్లాడాలి. ఆయన కూడా అంతే, నాతో మాట్లాడారు, విభేదించాం. రాజకీయాలు విభేదాలు ఉంటాయి, పాలసీ పరమైన అభిప్రాయ భేదాలు ఉంటాయి, మాట అనుకుంటాం. కానీ దానికి ఒక పరిమితి ఉంటుంది. కానీ వల్లభనేని వంశీ గారు నాకు ఇందాక మన యార్లగడ్డ వెంకట్రావు గారు చెప్తా ఉన్నారు, మీరు కూటమికి, ముఖ్యంగా జనసేన మద్దతుదారులకి, జనసేన నాయకులకి, జనసేన వీర మహిళలకి ప్రత్యేకించిన విన్నపం. వల్లభనేని వంశీ గారు చెప్తున్నది నా దృష్టికి వచ్చింది. మీరు ఓటు ఎంపీగా బాలశౌరి గారికి వేసి మనకి గన్నవరం ఎమ్మెల్యే మట్టుకు నాకేయండి అని అడుగుతున్నారని. మీరు అది కూటమిలో అది సమంజసం కాదు. ముఖ్యంగా మనం అందరం గౌరవించే తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, మీకు తెలుసు ఆయన అంటే నాకు ఎంత ఇష్టమో. ఆయన పాటలు కూడా నేను సినిమాలో పెట్టుకున్నాను. ఆడువారి మాటలకు అర్థాలు వేరులేను. ఆయన సినిమాలకి, ఆయన పాత సినిమాలకి అంత అభిమానం. అలాంటి వ్యక్తికి మహోన్నతుడానికి పుట్టిన ఆయన కుమార్తెని వల్లభనేని వంశీ గారు ఆ రోజున నాకు అసెంబ్లీలో మాట్లాడడం చాలా బాధ కలిగించింది, నిజంగా బాధ కలిగించింది. అరే, మీకు చంద్రబాబు గారితో విభేదాలు ఉండటం వేరు, లోకేష్ గారితో విభేదాలు ఉండటం వేరు, కానీ వచ్చి నిజంగా పాపం భువనేశ్వరి గారిని ఆ విధంగా కించపరిచేలా మాట్లాడటం నాకు చాలా చాలా బాధ కలిగించింది. జనసేన ఊహించుకోండి, భువనేశ్వరి గారిని అంటే నా సోదరుని అన్నట్టే, భువనేశ్వరి గారిని అన్నట్టు నా సోదరుని అన్నట్టే. ఎందుకంటే మన ఆడపడుచులకి, అక్కడున్న దూరాన ఉన్న ఆడపడుచులకి, అక్క చెల్లెళ్ళకి అందరికీ గౌరవం ఇచ్చేది జనసేన పార్టీ. నాయకులతో అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, వైసీపీ నాయకులతో అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, జగన్ గారితో కూడా విభేదాలు ఉన్నాయి. కానీ ఎప్పుడు కూడా వారి సతీమణిని ఎప్పుడు కించపరిచేలా మాట్లాడలేదు. తగ్గించం, అది మన సంస్కారం, మన పెద్దలు నేర్పించిన సంస్కారం. కానీ వల్లభనేని వంశీ గారికి ఓటు గనక జనసేన మద్దతుదారులు వేస్తే స్త్రీని అగౌరవపరిచిన వ్యక్తికి, ఆడవారిని అగౌరవపరిచిన వ్యక్తికి, మా సోదరుని అగౌరవపరిచిన వ్యక్తికి మనం మద్దతు తెలిపినట్టే. దయచేసి అక్కడెక్కడో జరిగింది మనకు కాదు కదా అనుకోవద్దు. ఒకసారి ఆ నైజం ఉన్నవాళ్ళు, ఆడపడుచుని ఎక్కడైనా సరే అగౌరవపరిచే వాళ్ళు ఎక్కడైనా ఇంకెవరైనా అగౌరవపరుస్తారు. మీ కుటుంబ సభ్యుల్ని అగౌరవపరచచ్చు, మీ అక్క చెల్లిని అగౌరవపరచచ్చు. సరైన వ్యక్తిని ఎంచుకోవడం చాలా చాలా అవసరం. యార్లగడ్డ వెంకట్రావు గారు బూతులు తిట్టడం రాదు. ఆయన చేసిన తప్పల్లా సంస్కారంగా ఉండటం, గౌరవ మర్యాదలతో ఉండటం, రాజకీయాన్ని రాజకీయ విధానాలతో చూడటం, రాజకీయ విభేదాలుంటే పద్ధతిగా మాట్లాడటం, విమర్శించడం, అంతేకాని దిగజారిపోయి బూతులు తిట్టడం, నీచంగా దిగజారడం ఆయనకు తెలీదు. ఆయన చేసిన తప్పదే. పోయినసారి కూడా 2019లో చాలా 200-300 ఓట్ల తేడాతో ఓడిపోయారు. కానీ జనసేన మనలాగా ఆయన పారిపోలా నిలబడ్డారు. ఓడిపోయినా కానీ ఇదే నియోజకవర్గం ప్రజల కోసం బలంగా ఉన్నారు. ఎన్ఆర్ఐ వెళ్ళిపోయి ఉండొచ్చు, అమెరికాకి వెళ్ళిపోయి ఉండొచ్చు, సుఖంగా ఉండొచ్చు, కానీ లేదు, నిలబడాలి. మన నియోజకవర్గానికి ఓడినా నిలబడాలని చెప్పి పార్టీని కూడా వదల్లా. అలాంటి వ్యక్తిని నువ్వు మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారిని తిట్టు, చంద్రబాబు గారిని తిట్టు, పవన్ కళ్యాణ్ తిట్టు,
వాళ్ళ ఇంట్లో వాళ్ళని తిట్టి అంటే అది నా సంస్కారం కాదు. నేను అలాంటి దిగజారుడు పనులు చేయలేను. అన్ని మాటలందుకు ఆయన ఆత్మాభిమానంతో ఆత్మగౌరవంతో బయటకు వచ్చేశారు. అలాంటి వ్యక్తికి ఈ రోజున నేను 2 చేతులెత్తి మీకు ఆర్థిస్తున్నాను, అభ్యర్థిస్తున్నాను. ముఖ్యంగా జనసేన మద్దతుదారులకి బాధ్యత మన మీద ఉంది. మన మీద బాధ్యత ఉంది. నేను తగ్గి మిమ్మల్ని అందరినీ గెలిపించదనుకున్నాను. ఇక్కడ నేను తగ్గాను. ఎందుకు తగ్గానంటే రేపొద్దున ఈ రోజున ఇప్పుడు మన గన్నవరం నియోజకవర్గం నుంచి ప్రజాప్రతినిధులు, విద్యావంతులు, సామాజికవేత్తలు నాకు ఒక విజ్ఞాపన పత్రాన్ని ఇచ్చారు. దాంట్లో ముఖ్యంగా వాళ్ళు అడిగింది ఒకటే, మీ అందరి భవిష్యత్తు కోసం అడిగారు. బందర్ పోర్ట్ అభివృద్ధి చేయమని చేయండి. మచిలీపట్నం టు కల్లూరు బైపాస్ NH 216 హైవేని ఏర్పాటు చేయండి. చట్ట ప్రకారం భూములు కోల్పోయిన వారికి నష్టపరిహారం ఇప్పించండి. గన్నవరం ఎయిర్పోర్ట్స్ కోసం సేకరించిన భూములకి ల్యాండ్ పూలింగ్ లో అమరావతిలో ప్లాట్లు కేటాయించండి. కౌలు బకాయిలు ఇప్పించండి అడుగుతా ఉన్నారు. అలాగే బ్రహ్మలింగయ్య చెరువుని రిజర్వాయర్ గాను ఉన్న ఎమ్మెల్యే మనకి బ్రహ్మలింగయ్య చెరువుని మట్టి దవ్వేశారు. చెరువులను